హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆ రోజుల్లో ఏఎన్ఆర్ గారు, అక్కినేని నాగేశ్వరరావు గారి చిత్రాలంటే మహిళా ప్రేక్షకులకు ఎంతో ఆదరణ. అవి అతనితో పాటు ఏఎన్ఆర్ అందాల నటుడితో పాటు నటించడానికి హీరోయిన్లు కూడా పోటీ పడుతుండేవారు. ఈ తరుణంలో ఒక చిత్రానికి ఏఎన్ఆర్ గారు పక్కన సరసంగా నటించడానికి హీరోయిన్ ఎవరో అన్నప్పుడు ఒక లాటరీ తీయాల్సి వచ్చింది. ఆ లాటరీలో ఒక హీరోయిన్కి మాత్రం ఛాయిస్ వచ్చింది. ఆ అదృష్టవంతురాలు ఎవరు, ఆ అసలు లాటరీ తీయడానికి కారణం ఏంటి, ఇవన్నీ వివరాలు కూడా మనకుతో ఉన్నటువంటి ఈమటి రామారావు గారితో పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే బాబు. సార్, ఏఎన్ఆర్ గారి దగ్గర నటించడం అంటే మాటలు కాదు. అవును. ఆయన కాంబినేషన్లో హీరోయిన్ కంటే మంచి ఆదరణ కూడా ఉంటుంది. అవును. ఆ రోజుల్లో హీరోయిన్లు అంతా కూడా పోటీ పడేవారు అని. అవును. ఈ పోటీతోటి ఏఎన్ఆర్ నెక్స్ట్ చిత్రం హీరోయిన్ ఎవరు అని వెతుకుతూ ఉండేవారు, కూడా ఎదురు చూస్తుండేవారు. అవును. ఈ తరుణంలో ఒక చిత్రానికి హీరోయిన్ ఎంపిక కోసం లాటరీ లాంటిది ఏదో పెట్టారని, లాటరీలో ఒక హీరోయిన్ సెలెక్ట్ అయిందని, ఆ సంఘటన తాలూకు వివరాలు ఏంటి సార్? అవును. గతంలో అండి శ్రవణ్ కుమార్ గారు ఏ కార్యక్రమం జరిగినా చాలా హోమ్లీగా ఉండేదండి. అందులో అందుకే బహుశా ఆకలి దప్పికలు అన్నీ మర్చిపోయి సినిమా ఫీల్డ్లోనే ఉండిపోయే వాళ్ళం అంటే కారణం అది అందించే ఆనందం వేరు, చాలా పీక్స్లో ఉండేది అన్నమాట. అది నాగేశ్వరరావు గారు అమెరికా నుంచి వచ్చినప్పుడు ఆయనకి సన్మాన కార్యక్రమం టీ నగర్ వాణిమహల్లో మద్రాస్ జరిగిందన్నమాట. దానికి జనాలు లాడిపోయారు అన్నమాట. తర్వాత నాగేశ్వరరావు గారు మద్రాసులో ఏదైనా ఫంక్షన్ చేయాలంటే మొత్తం అందరూ వచ్చేసేవారు. అప్పటికున్నటువంటి హీరోల్లో వాళ్ళిద్దరే కదా హీరోలు, అటు రామారావు గారు, నాగేశ్వరరావు గారు. రామారావు గారి కంటే నాగేశ్వరరావు గారికి ఎక్కువ అమ్మాయిలు వచ్చేవారు, మహిళలు వచ్చేవారు. ఇది అలా ఉంచుకున్నట్టయితే ఇక నెక్స్ట్ మిర్జాపూర్ రాజా శోభనాథల స్టూడియోస్ రాజావారి తాలూకు కూతురు ఉంది, అనురాధ దేవని ఉందన్నమాట. వాళ్ళ తల్లి కృష్ణవేణి గారు. అంటే నాకు ఎన్టీ రామారావుని మొట్టమొదటిసారిగా పరిచయం చేసినటువంటి వ్యక్తి మన దేశంలో కృష్ణవేణి గారి ఆవిడ కూతురు ఇవిడ అనురాధదేవి అన్నమాట. సినిమా చేద్దాం, ఎవరితో చేద్దామని, దాసరి నారాయణరావు గారితో చేద్దామని. దాసరి నారాయణరావు గారు అన్నీ ఏం చేసేవారు, అన్ని తమాషాలు చేసేవారు. తమాషాలు చేస్తే ఏంటి ఇట్లాంటి మాట ఏమండి, అలా కాదు, పక్షపాతి వైఖరి లేకుండా మన హీరోయిన్ పేర్లన్నీ రాద్దామండి, రాసిందా చీటీలు వేద్దాం. అందులో నాగేశ్వరరావు గారి చేత ఏ చీటీ తీస్తే ఆ చీటీలో ఎవరి పేరు ఉంటే ఆ వాళ్ళకే హీరోయిన్. అంటే 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 మళ్ళీ ఆ హీరోయిన్గా తగుతుందో తగదో అంటే అలా కాదు, అందరూ ఈక్వల్ రేంజ్ హీరోయిన్లే మనం రాద్దాం. నాగేశ్వరరావు పక్కని ఇవి నటించడానికి తగదు అనుకుంటే వాళ్ళ పేరు రాయవద్దు. నటించే అవకాశం ఉంది, నటించగలదు అనుకుంటేనే రాద్దాం అని చెప్పేసి రాశారు. రాసి సస్పెన్స్ మొత్తానికేమో చీటి తీశారన్నమాట. అలా ఎంత ఒక 10 మంది పేర్లు రాసి ఉండొచ్చా? 10 మంది ఏమిటి, 20 మంది పేర్లు రాశారు. 20 మంది హీరోయిన్లలో. అంటే ఎంత రమ్దిగా జరిగిందంటే చీటి తీసేశారు. చీటి తీసేసిన తర్వాత ఆ చీటి ఎవరి దగ్గర ఉంది, గురుగారి దగ్గర ఉంది, దాసరి నారాయణ దగ్గర ఉంది. చెప్పలేదు. అంటే జనరల్గా మనం ఎలాగనుకుంటాము, నాగేశ్వరరావు పక్కన అంటే జయప్రద లేదా జయసుధ, బాగా అదృష్టవంతురాలు కదా ఆవిడ. వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు వచ్చి ఉంటారు, లేదా ఇంకెవరున్నప్పటికీ పక్కన యాక్ట్ చేసేవాళ్ళు వాణిశ్రీ, ఇట్లాంటి వాళ్ళు ఎవరో ఉంటారు అనుకున్నారన్నమాట. అప్పట్లో అనుకుంటే వాళ్ళు ఎవరున్నారో తెలీదు, ఊహించుకోమని చెప్పారు. మళ్ళీ ఊహించడంలో కూడా మళ్ళీ ఒక చిన్న దాన్ని ఏమంటారు, క్విజ్ లాగా పెట్టారన్నమాట. మనిషి ఒక్కొక్కరు ఊహించుకున్నారు. తీరా చూస్తుంటే ఆ లాస్ట్లో దాసరి నారాయణరావు గారు అనౌన్స్ చేశారన్నమాట, చిత్రం పేరు రావణుడే రాముడైతే, వీళ్ళను కాస్త మంచివాడైతే అయితే. డైరెక్టర్ ఎవరు, దాసరి నారాయణరావు. హీరో ఎవరు, కిరణ్ నాగేశ్వరరావు గారు. ఇందులో ఆయన సరసన హీరోయిన్గా నటించేటువంటి అవకాశాన్ని చేజిక్కించుకున్న హీరోయిన్ ఎవరు అనేసరికి ఎవరు తోసిన పేరు వాళ్ళు చెప్పారన్నమాట. అప్పుడు చెప్పారు జై చిత్ర అని. జై చిత్ర. ఎంత పొంగిపోయిందండి ఆవిడ నిజంగాను.
అదే ఆ విధంగా ఆ చీటి గెలుచుకున్నటువంటి హీరోయిన్గా ఆ సినిమాలో హీరోయిన్గా చేసింది. అందులో చాలా మంచి పాట ఉంటుంది, రవివర్మకి అందని ఒక అందానివు అని ఉంటుందన్నమాట. కానీ నిజంగా ఆవిడ కోరిక తీరింది. అప్పుడు ఏం చేసిందంటే జయచిత్ర ప్రెస్ అందరినీ పిలిచి ప్రెస్ అందరికీ బట్టలు పెట్టి ప్రెస్ అందరికీ వాచీలు ఇచ్చిందన్నమాట. అంత సంబరం చేసుకుంది జయచిత్ర. కేవలం అది మర్చిపోలేదన్నమాట. ఆ రోజుని ఇంత హోమ్లీగా జరిగిన ఫంక్షన్ ఏంటంటే సినిమా బాగానే ఆడింది. వాళ్ళు కూడా మన నుమునూరు శ్రీనివాసరావు, అనురాధదేవి భర్త మాట, అందరినీ కూడా స్టాఫ్ని చాలా బాగా చూసేవాడు, స్టాఫ్ని బాగా చూసుకునేవాడు. బట్ ఏదో ఒకటి గిఫ్ట్ మంచి దేనికైనా చిన్న చిన్న అకేషన్ వచ్చినట్టయితే ఒక గిఫ్ట్ ఇచ్చేవారు. అది మనం రాజా వాళ్ళు జమీందారు కదా, జమీందారు మిర్జాపూర్. అవును సార్. మరి అలాగే మళ్ళీ కాంబినేషన్లు మళ్ళీ కంటిన్యూ అయిందా? వాళ్ళిద్దరు కలిసి మన చిత్రాలలో మంచి కంటిన్యూ అయిందండి. అనురాధ దేవికి చాలా ఇష్టం నాగేశ్వర గారు అంటే మాట. ఆ సినిమా అవుతుండగాను శ్రీవారి ముచ్చట్లు అని చెప్పి ఒక సినిమా ఉందన్నమాట. మంచి సినిమా కథ రాశారన్నమాట. ఎక్కడ ఒక పక్కేమో 7 అంతస్తుల మేడ సినిమాకేమో కాశ్మీర్లో ఉంటుండగాను ఈ యూనిట్ వెళ్ళిపోయిందన్నమాట. యూనిట్ వెళ్ళిపోయి దాసరి నారాయణరావు గారితో ఏమైందంటే ఓ సినిమాకి డేట్స్ ఇచ్చారనుకోండి, ఆ డేట్స్ వల్ల వాళ్ళు షూటింగ్కి వెళ్తారు. దీని తర్వాత సినిమా ఎవరిది వస్తుందో వాళ్ళ తాలూకు అసోసియేట్ కో డైరెక్టర్ కూడా వెళ్తాడనమాట. ఆ సినిమా గ్యాప్లో వీళ్ళు పిలుస్తాడు, ఎంతవరకు వచ్చింది కథ అని కథా చర్చలు జరుగుతుంటాయి అన్నమాట. అప్డేట్స్ తెలుసుకోవడం, అప్డేట్ చూసుకోవడం, కథా చర్చలు జరుపుకోవడం, తర్వాత స్క్రీన్ ప్లే ఒకసారి చూసుకోవడం, పగడబందీగా వస్తుందా రావటం లేదో చూసుకోవడం. ఈ అసోసియేట్స్కి ఏమైనా డౌట్స్ ఉంటే నోట్ చేసుకొని మళ్ళీ ఖాళీ టైంలో దాసరి గారి దగ్గరికి వెళ్ళి అడగడం చాలా బాగుండేది. అట్లా ఎందుకంటే అసోసియేట్ అవ్వగానే కొంచెం చెంకలు ఫైలు ఇదంతా వేరు గెటప్ వేరుగా ఉంటుంది అన్నమాట. అసిస్టెంట్ అయితే క్లాప్ ఉంటుంది, ఇలా అది కొంచెం నామోషి, క్లాప్ కొట్టడం, క్లాప్ బోర్డు మోయడం, సూట్ కేసులు మోయడం నామోషి. అసోసియేట్ అయితే డైలాగ్ పేపర్ చదవడం, చెంకలో ఫైల్ పెట్టుకోవడం చాలా దర్జాగా ఉంటుంది అన్నమాట. స్క్రిప్ట్ దగ్గరగా ఉంటే హీరోలతో ఇంటరాక్షన్ కూడా ఉంటుంది. ఒక గౌరవం. తర్వాత వచ్చిన సినిమాయే శ్రీవారి ముచ్చట్లు అన్నమాట. శ్రీవారి ముచ్చట్లు అద్భుతంగా ఉంది. జయప్రద, జయసుధ నాగేశ్వరరావు గారు చాలా బాగుంది. అందులో పాటలు కూడా సూపర్ హిట్. దాని తర్వాత మళ్ళీ ఇంకో సినిమా నేను పనిచేశాను. ఏది రాముడు కాదు కృష్ణుడు. అక్కడమ్మో రావణుడే రాముడైతే, ఇదేమో రాముడు కాదు కృష్ణుడు పనిచేశారనమాట. చాలా బాగా ఎంజాయ్ చేశారు. రాముడు కాదు కృష్ణుడు అంటే అందులో 2 క్యారెక్టర్లు ఉంటాయి. ఒక రాముడు క్యారెక్టర్ ఒకటి, రాముడు క్యారెక్టర్ తప్పగా ఉంటుంది, కానీ కృష్ణుడు క్యారెక్టర్ తినేశారండి. నాగేశ్వరరావు గారు కృష్ణుడి క్యారెక్టర్ ఎప్పుడు సిగరెట్లు కాల్చారు, కానీ ఆయన అప్పుడు మాత్రం రోజుకి 4-5 పెట్టెలు సిగరెట్లు కాల్చేసేవారు అన్నమాట. అలా కృష్ణుడి క్యారెక్టర్కి అన్నాటక మాటలు స్టైలు అంతా మారిపోయింది. అంత బాగా ఉందన్నమాట. అదంతా మాకు అదృష్టం ఉండి వాళ్ళతో కలిసి నేను సినిమాలు చేయడం, ఆ సినిమాల్లో పనిచేయడం అంత అదృష్టం కూడా అదృష్టం. మా ప్రేక్షకులు కూడా ఆధ్యాత్మిక ప్రేక్షకులు కూడా అలాంటి విషయాలు మళ్ళీ మళ్ళీ తెలుసుకోగలుగుతారు. అదే కదండి, ఎంత ఆనందదాయకమైందండి ఇది. అందువల్ల ఒకసారి ఆ ఆనందాన్ని పంచుకోవడం కోసం చెప్తున్నాను అన్నమాట. థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మ.